గెలవాలని వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి నెతకాలని ఎవరైనా చెప్తారండి. అది కాదు ప్రజలకు తెలుసండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండో. కానీ అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేయాల్సిన అవసరం ఏంటి అప్పు అంటున్నారు. ఇంకా అప్పు చేయకపోతే ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడండి చెప్పండి. తెచ్చేగాండి చేసేవాల్సింది ఏదైనా. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు. ఇద్దరి మధ్యలో తేడా అంటే జగన్మోహన్ రెడ్డి పర్లేదండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఆయన కూడా చేస్తున్నాయని కొందరు ఆయన వల్ల వసతిరండి. అలాగే షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అన్న పైన విమర్శలు చేస్తున్నారు కదా. ఆమె ఎందుకు చేస్తుందో అర్థమవుతలేదండి కొత్తగా. ఓకే అన్న పార్టీలో చేరి అన్న పక్షాన నుండి నిలబడక అనవసరంగా నేనే సీఎం కావాలి, నేను మళ్ళీ ఏపీ నేనే నెగ్గాలి అని చెప్పి ఆమె పత్తానం చేస్తుంది. కానీ ఆమె రాదండి, ఆమెకు సీటు కూడా రాదు, ఎమ్మెల్యే సీటు కూడా రాదు. అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా. అవునండి, ఈసారి ఖచ్చితంగా ఒక 2 సీట్లు ఎక్కువనే వస్తాయండి. ఆ సరికండి 152 సీట్లు వస్తాయండి. కానీ ఆయన ఎమ్మెల్యేలు మార్పు చేసే కొద్దికి ప్రతిపక్షాలు కాంట్రవర్సీ చేస్తుంది కదా. అంటే ఎమ్మెల్యేలు మారడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని మారుస్తుందండి. ఇదకు ఆ ఎమ్మెల్యేల తప్పు వల్ల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజలకు సేవ చేయాలి, ఎమ్మెల్యేలకు అందరికీ మీరు చెప్తున్నాను, ఎమ్మెల్యేలు కొందరు తీసుకోవట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. అంతేగాని ఆయన సొంతంగా డబ్బు కోసం ఏం చేస్తారు అట్లా. కానీ జగన్ ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ ఒకవైపు ఉన్నాయి కదా. అదే అండి, ఆయన ఒక్కడే పోరాడుతుండండి. ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజలకు సేవ చేయాలని పోరాడుతున్నాడు. కొందరు ప్రజలకు సేవ చేయాలంటే కొందరు ఎమ్మెల్యేలు ఆయన పార్టీలో ఉంటే కొందరు చేయలేకపోతున్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసేస్తున్నాండి. వన్ వర్డ్ లో నెక్స్ట్ ఏపీకి సీఎం ఎవరు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి అండి.